హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 66 లో స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో గురించి ఏమంటున్నారు తప్పనిసరిగా మాత్రం కామెంట్ చేయండి. ఓకే తమ్ముడు, మీరు తమిళనాడు చూసారు కదా, బెట్టింగ్ ఆడాలంతే. బెట్టింగ్ ఆడాలి, ఏదేమైనా బెట్టింగ్ ఆడాలి. ఈ మైండ్ సెట్ తో కొంతమంది ఎలా ప్రవర్తిస్తారో, అసలు ఈ మైండ్ సెట్ ఎలా వస్తుంది, దీనికి గనక లోబడితే ఎలా ఇలా జీవితం అలా కగలబిగలం అయిపోద్ది, ఇదంతా కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే బెట్టింగ్ ఆడాలంతే. అది ఏమవుని ఏ లక్ష రూపాయలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, వేలు ఉన్నాయి, వందలు ఉన్నాయి, ఉండని ఏమన్నా అనవసరం, మనం బెట్టింగ్ ఆడాలి. ఈ మైండ్ సెట్ ఏంటంటే ఎలా వస్తుందంటే జనాలకి, వీళ్ళు ఈ బెట్టింగ్ లో ఏదోలాగా ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఆడి 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 వచ్చి పోయి పోగొట్టుకుని ఇలా చేసుకొని చెంది 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 పూర్తిగా ఇంకా అప్పులు పాలు అయిపోతారు. మొత్తం బాగా అప్పులు అయిపోయిన తర్వాత వీళ్ళకి చాలా అప్పులు ఉంటాయి. ఇంకా ఈ అప్పులు తీర్చుకుందాం అన్నట్టుగా రికవరీ చేసుకుందామని ఇంకా ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చి అప్పులు చేసి మళ్ళీ మళ్ళీ ఆడి ఇలాగ ఆ పోయిన దాన్ని రికవరీ చేసుకుందామని వీళ్ళు ఇలా దీని మీద ఇలా ఎడిక్షన్ అయిపోతారు, ఈ ఆన్లైన్ బెట్టింగ్ మీద. అయితే ఇలా కొంతకాలం ఇదే థాట్ మీద వీళ్ళు ఎదరికెళ్తారు నిజంగానే. ఈ పోయిన డబ్బులు రికవరీ చేసుకోవాలి, ఈ ఉన్న అప్పులు చేసిన అప్పులు తీర్చాలి కానీ ఈ మైండ్ సెట్ తోటే కొంతకాలం ఎదరికెళ్తారు. అయితే ఇది కొంతకాలం వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇందులో ఏమీ కూడా రికవరీ చేయలేకపోతా ఉంటారు. ఏమీ రికవరీ అవ్వదు. వచ్చినా సరే డబ్బులు ఒకవేళ సపోజ్ రూపాయి పాప వచ్చినా మళ్ళీ ఆడి దానిలోనే పెట్టేస్తూ ఉంటారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత వీళ్ళు బెట్టింగ్ ఎడిక్షన్ అయిపోతారు. ఇక్కడ ఎడిక్షన్ అంటే ఏంటంటే ఇంకా వీళ్ళ డబ్బులకి అప్పుడు దాకా డబ్బులకి ఆడేవాళ్ళు వీళ్ళకి ఆడటం కావాలంతే. ఇక్కడ డబ్బు సమస్య కాదు. వీళ్ళు అంతా ఏమనుకుంటా ఉంటామంటే అనుకుంటారంటే అప్పులు తీర్చడం కోసం నేను ఆడుతున్నాను, ఈ అప్పులన్నీ ఎలా తీర్చాలి, మరి ఇందులోనే ఏదో వస్తే కనుక అప్పు తీర్చుకోవడానికి అవకాశం ఉంటది కాబట్టి అని వీళ్ళ మైండ్ లో అలా అనుకుంటారు తప్ప, కానీ ఇది ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే వీళ్ళు బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్నాము అన్న సంగతి వీళ్ళకి అర్థమవుతుంది. వీళ్ళకి ఆడటం కావాలంతే, డబ్బు సమస్య కాదు, ఆడటం కావాలి. లక్షలున్నా ఇందులో పెట్టేసి ఆడేస్తారు, వేలున్నా ఇందులో పెట్టేసి ఆడేస్తారు, ఆఖరికి 100 రూపాయలున్నా సరే ఇందులో పెట్టేసి డిపాజిట్ చేసేసి ఆడేస్తారనమాట. ఇక్కడ కొంతకాలమే డబ్బుల కోసం ఆడే స్టేజ్ ఉంటది అనమాట. పోయిన డబ్బులు కావాలని లేదా అప్పులు తీర్చుకోవడానికి ఆడాలని ఈ మైండ్ సెట్ కొంతకాలం ఉంటది. వీళ్ళకి తెలియకుండానే ఇందులో ఎడిక్షన్ అయిపోయి వీళ్ళ డబ్బుల కోసం అనుకుని వీళ్ళు అనుకుంటారు తప్ప ఇదంతా డబ్బుల కోసం కాదు. వీళ్ళ ఎడిక్షన్ అయిపోయారు. ఏంటంటే ఆడటం కావాలి, ఆడటం మాత్రమే కావాలి. ఆ టయానికి వీళ్ళ చేతిలో రూపాయలు ఉన్నా పెట్టేస్తారు. కానీ 100 రూపాయలు ఉంది, 100 కూడా లేదు. ఏదో ఆ ఫ్రెండ్ ఫోన్ చేసి ఈ ఫ్రెండ్ ఫోన్ చేసి లేకపోతే ఏదో ఒకటి ఆ అబద్ధం ఆడి ఏ అబద్ధం ఆడి ఎవరికొక ఏదోలా చేసి అన్నదా ఒక 200 ఉందా కొంచెం కావాలా అని చెప్పేసి అని ఇందులో పెట్టేసి ఆ టయానికి ఆ దురదని బెట్టింగ్ ఎడిక్షన్ అన్న దురదని తీర్చుకోవాలన్నమాట. అంతలా ఎడిక్షన్ అయిపోతారు అంటారు దీనికి. ఈ ఎడిక్షన్ లో ఉండి వీళ్ళకి ఏమనుకుంటా ఉంటారంటే ఈ అప్పుల కోసం ఆడుతున్నాము, ఈ అప్పులు తీర్చడానికి ఆడుతున్నాము, ఎంత పని చేసినా 10,000 15,000 20,000 అవుతుంది, ఈ అప్పులన్నీ ఎలా తీరుస్తాము, ఇందులో ఆడితే ఏదో ఒక రోజు మంచి డబ్బులు వస్తాయి, తీర్చుకోవాలి అని వీళ్ళగా ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే అది కాదు వీళ్ళ ఎడిక్షన్ లో ఉన్నారన్నమాట. ఆడటమే కావాలి. ఫర్ సపోజ్ మీరు ఒక విషయం చెప్తాను నేను ఇంకోటి, వీళ్ళకి సపోజ్ ఆడారనుకో, ఆడతా ఉన్నప్పుడు ఏదో ఒకవేళ వీళ్ళు 10,000 డిపాజిట్ చేసుకుని ఒక 50,000 కనుక ఒకవేళ వీళ్ళ అదృష్టం బాగుండి విన్ అయ్యారనుకో, ఆ 50,000 నిజంగా అప్పులు తీర్చడానికి ఆడేవాడైనా లేకపోతే వీడికి బాధలు ఉన్నాయి, ఈ అప్పుల ప్రెజర్ ఎక్కువగా ఉంది ఇవి అని చెప్పేసి డబ్బుల కోసం ఆడుతున్నాను అని అనుకున్నా వాడైతే కనుక ఈ 10,000 అంటే ఆడినప్పుడు వీడికి 50,000 వస్తే ఆ 50,000 ఏం చేస్తాడు, అప్పులు తీర్చుకోవడానికి వీళ్ళకి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి కొంచెం కొంచెంగా సర్దుతాడు. అయితే ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 50,000 వచ్చినా వీళ్ళకి సరిగ్గా కనపడకపోవడం కాదు, ఈ వెనకాల ఇంకా చాలా అప్పులు ఉంటాయి, వీడికి లక్షల్లో ఉంటాయి. ఈ 50,000 ఏం చేద్దాం,
ఇంకా ఎక్కువ చేద్దాం, ఇంకా ఎక్కువ చేసి చేద్దాం అని అనుకొని నిజంగా పోయిన డబ్బుల కోసమే ఆడుతున్నాను, లేదంటే ఏదో కొంచెం వస్తే కనుక అప్పు తీర్చుకోవాలని నిజంగా ఉన్నవాడైతే వెంటనే ఆ 50,000 అక్కడక్కడ చదువుతాడు. కానీ ఈడేం చేస్తాడు, ఈ డబ్బులు సర్దకుండా ఇంకా ఆడదామని చెప్పేసి ఆ డబ్బుల్ని అలాగే ఉంచి మెల్లిగా మళ్ళీ మొదలెడతాడు. పెట్టిన డబ్బులు మళ్ళీ పోగానే మళ్ళీ వచ్చిన డబ్బుల నుంచి సగం తీసి పెడతాడు. మళ్ళీ ఆ వచ్చిన డబ్బుల్లో సగం తీసి పెడతాడు. అలా మొత్తం పోగొట్టుకుని మళ్ళీ తిరిగి మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ సైట్ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఆడడానికి ఎక్కడ అప్పు దొరుకుతుందా, ఎక్కడ ఆ టైంకి ఆడాలి, ఆ టైంకి ఎదురులాగా ఆడాలి అని చెప్పి మళ్ళీ 1000 దొరకకపోతే, లక్షలు దొరకకపోతే 1000 దొరకకపోతే 100ల మీద మళ్ళీ ట్రై చేస్తా ఉంటాడన్నమాట ఈ దూరం తెచ్చుకోవడానికి. మీరందరూ నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది మాట కరెక్ట్ తమ్ముడు. ఏంటి అంటే మీరు కొన్ని రోజులు మాత్రమే డబ్బుల కోసం ఆడతారు, కొంతకాలం మాత్రమే ఈ అప్పుల ప్రెజర్ గురించి ఆడాలని చెప్పి ప్రయత్నిస్తారు. ఇప్పటికి మీ ప్రయత్నం అంతా కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో ఫలించదు. ఎందుకంటే ఎంత ఏమన్నా సరే జీవితాంతం ఆడిన ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో రూపాయి రాదో. అయితే ఇది అంతా కూడా కొంతకాలం అయిన తర్వాత మీ మైండ్ సెట్ ఏంటంటే బెట్టింగ్ కి ఎడిక్షన్ అని అయిపోతారు. అయిపోయిన తర్వాత ఏంటంటే మీరు డబ్బుల కోసం డబ్బులు వస్తే ఆడుతున్నానన్న ఈ మెంటాలిటీ తోటి మీరు ఉంటారు తప్ప మీకు తెలుసు, మీకు తెలీదు మీరు ఆ బెట్టింగ్ బానిస అయ్యారు, బెట్టింగ్ ఎడిక్షన్ లో ఉన్నాము, ఆడటమే మాకు ముఖ్యం అన్న విషయం మీరు తెలియదు, మీరు ఒప్పుకోలేరు కూడా. ఎందుకంటే ఇది ప్రత్యేకంగా నేను అనుభవించాను కాబట్టి నేను ఈ అన్ని కూడా మీ అందరికీ చెప్తున్నాను. అంతే తప్ప ఇది ఏదో నేను సైకాలజిస్ట్ గా నేనేమి కాదు. సైకాలజిస్ట్ డాక్టర్లైనా సరే ఒక 4 పేషెంట్లు, 10 మంది పేషెంట్లు చెక్ చేసి చెప్తారేమో. కానీ నేను నా జీవితంలో ఈ బెట్టింగ్ లో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను తమ్ముళ్ళు. ఇవన్నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టి ప్రత్యేకంగా నేను మీ ముందుకు వచ్చి చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. అందుకే నేను చెప్తుంది ఏంటంటే తమ్ముళ్ళు, మీరు ఇప్పుడే కనుక బెట్టింగ్ లో ఆడుతున్న వాళ్ళు అయితే కనుక దయచేసి అంత ఎడిక్షన్ వరకు ఎలాగంటే తమ్ముళ్ళు, మీకు ఒకవేళ 5 లక్షలు అప్పు ఉందో, 1 లక్ష అప్పు ఉందో, 50,000 అప్పు ఉందో, ఇటువంటి ఎంత ఉన్నా సరే దయచేసి ఇక్కడతో స్టాప్ చేసి ఈ అప్పుని ఎలా రికవరీ చేసుకోవాలి, ఏదైనా కష్టపడి ఏ పని చేసి రికవరీ చేసుకోవాలి, ఏ పని చేసి మనకు ఉన్న పని ఏంటి, ఈ పని చూసుకొని ఇందులో రికవరీ చేయాలి తప్ప ఈ బెట్టింగ్ లోనే మళ్ళీ రికవరీ చేద్దామని మీరు గనక వెళ్ళారంటే కొంచెం కింద మీరు కూడా ఈ బెట్టింగ్ కి ఎడిక్షన్ అయిపోయి మీరు డబ్బులు కోసం ఆడుతున్నాం అన్న సంగతితో మీలో మీరు అనుకుంటారు తప్ప మీరు డబ్బులు ఆడారనమాట, ఎడిక్షన్ అయిపోతారనమాట. ఈ బెట్టింగ్ బానిస అయిపోయి మీరు ఏం చేస్తున్నారో తెలియదు, ఎలా అప్పులు చేస్తున్నారో తెలియదు, ఎందుకు ఈ అప్పులు ఎలా తీర్చుతామో మళ్ళీ అని కూడా తెలియదు అనమాట. నెక్స్ట్ ఈ ఒక అప్పు తీసుకుంటామే, ఆ అప్పు ఎలా మళ్ళీ తీర్చుతాము అన్నది కూడా ఆలోచించారనమాట. మిమ్మల్ని బెట్టింగ్ ఈ ఎడిక్షన్ ఇంత మిమ్మల్ని అలా చేసేస్తుంది అనమాట. దయచేసి చెప్తున్నాను, అందు గురించి మీకు ఆడాలి అని ఇంకా పిచ్చి మాత్రమే ఉంటారు తప్ప మీకు మైండ్ లో మటుకి ఏదో మాకు డబ్బులు కావాలి, డబ్బులు అప్పుల కోసం మేము ఆడుతున్నాం మీరు అనుకుంటారు. దయచేసి చెప్తున్నాను, వచ్చినా కూడా అప్పులు తీర్చారనమాట. మీరు తిప్పి మళ్ళీ ఆన్లైన్ బెట్టింగ్ సైట్ ఇస్తారు. దయచేసి అందుకే చెప్తున్నాను తమ్ముడు, దయచేసి ఎవరో కూడా ఈ ఆన్లైన్ బెట్టింగ్ సైట్లో ఎంటర్ అవ్వకండి. ఎంటర్ అవ్వడం వల్ల కొద్ది చేతులతో ముక్కుతున్నాను, ఎంటర్ అవ్వకండి. ఒకవేళ మీరు ఎంటర్ అయ్యి కొంచెం ఇంత పూర్తి ఎడిక్షన్ లేకుండా ఒక 5 లక్షలు, 1 లక్ష, ఇలా 2 లక్షలు ఈ అప్పుల్లో ఉన్న వాళ్ళు అయితే దయచేసి ఇందులోంచి బయటకు వచ్చేసి మీకు ఏ పని వచ్చి ఆ పని చేసుకుంటా శుభ్రంగా మంచిగా ఈ అప్పును తీర్చుకోవడానికి ట్రై చేయండి తప్ప ఇందులో జీవితాంతం ఆన్లైన్ బెట్టింగ్ ఆడినా మీరు 1 రూపాయి కూడా రికవరీ చేయలేదు తమ్ముళ్ళు. దయచేసి చెప్తున్నాను, పూర్తిగా ఎడిక్షన్ ఉన్న వాళ్ళకి ఇంతకుముందు కూడా చెప్తున్నాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు లక్షల్లో ఆడేవాళ్ళు అది వేలల్లో ఆడేవాళ్ళు 100లు ఆడి ఈ దూరం తెచ్చుకుని తప్ప మీ ఎడిక్షన్ కోసం ఇంకా అప్పులు చేసి మీ జీవితాన్ని నాశనం చేసుకోగలని దయచేసి మిమ్మల్ని నమ్ముకుని మీ కుటుంబాలని బాధ పెట్టద్దండి. నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, దయచేసి మీ ఎడిక్షన్ నుంచి బయటకు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు, థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.